ఐస్ క్రీమ్ తింటా అని చెప్పి బాగి అనగానే అసలే మాన్సూన్ స్టార్ట్ అయింది, చిన్నపిల్లగా ఐస్ క్రీమ్ తింటావు ఏంటి అని అమర్ అంటూ ఉంటాడు. ఏ ఐస్ క్రీమ్ గురించి మీకేం తెలుసు, ప్లీజ్ సార్ కార్ ఆపండి అని బాగి అనగానే చెప్తే వినవు కదా బాగి, ఆయన చిన్నపిల్లలాగా ఆగుతారు, నువ్వేంటి అమర్ అనగానే ప్లీజ్ సార్ ఆయన వర్షంలో పట్ల కదా ఒక ఐస్ క్రీమ్ తింటే ఏమవుద్దంట, ప్లీజ్ అని చెప్పి అదిగో అక్కడే ఐస్ క్రీమ్ షాప్ ఉంది ఆపండి అని బాగి అనగానే సరే అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఉంటాడు. ఇంకా బాగి తిరిగి పిల్ల మీరు కూడా రండి అని చెప్పి బాగానే వాళ్ళెందుకు అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. కానీ బాగి మాత్రం ఎండించుకోకుండా నేను ఒకదాన్ని తింటే బాగుంటుంది, పిల్లలు తినాలి కదా దిగండి అని చెప్పి బాగి పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా అమర్ కూడా అక్కడ నుండి అలా గమనిస్తుంటారు. థ్యాంక్ యూ మిస్ అమ్మ అని చెప్పేసి అంజు అనగానే మెల్లగా ఇదిగో డాడీ వింటారు, మీకేం కావాలో తీసుకోండి అని చెప్పి బాగి అనగానే ఇంకా పిల్లలకి ఇష్టమని అన్నీ చెప్తూ ఉంటారు. ఇంకా తీసుకొని తింటూ ఉంటారు. బాగి ఒకసారి ఐస్ క్రీమ్ తింటూ వెనక్కి చూస్తుంది, ఆమెను గమనిస్తూ ఉంటుంది. ఇంకా తింటూ వెళ్ళి ఏంటి మీకు కావాలా దిష్టి పడుతున్నారు ఏంటి అని బాగి అనగానే నాకు వద్దులే మేడం తినండి కరిగిపోతుంది అమర్ అనగానే బాగి ఇంకా అలాగే తింటూ ఉంటుంది. ఇంకా అమర్ అలాగే బాగిని చూస్తూ నవ్వుతూ ఉంటాడు. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. నిజం చెప్పు పిల్లల కోసమే కదా నువ్వు ఆపావు అమర్ అనగానే లేదు సార్ అంటే నా కోసమే అంటే నాకు అనిపించింది అందుకే వాళ్ళు కూడా కొనిచ్చానులే అని చెప్పి బాగా కవర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. నీకు అన్ని మెక్క బుద్ధులు వచ్చాయి అమర్ అనగానే ఏంటి మా అక్క ఎవరు సార్ అని బాగి అనగానే ఆరు తను కూడా ఇంతే పిల్లల కోసం ఏమైనా చేస్తుంది అమర్ అనగానే ఆయన అరుంధతి మేడం మా అక్క అని చెప్పేసి మీకే తెలుసు అంటే అంటే మీకు గతం గుర్తొచ్చిందా అని బాగి కంగారు ఆడుతుంది. లేదు అంటే అప్పుడప్పుడు ఆరుని అక్కని పిలిచేదాను కదా అది గుర్తొచ్చింది అని అమర్ ఇంకా కవర్ చేస్తుంటాడు. ఇంకి నా విషయం తప్ప అన్ని గుర్తుంటాయి అని చెప్పి బాగా ఫీల్ అవుతుంది. అవును మిస్ అమ్మ ఒకటి అడుగుతాను ఆన్సర్ చెప్తావా అని అమర్ అనగానే అడగండి సార్ అని బాగి అనగానే నాకు యాక్సిడెంట్ అవ్వకముందు అలా గతం మర్చిపోకముందు ఆరు చంపిన హంతకుల్ని ఆల్మోస్ట్ పట్టుకుని చెప్పి నువ్వు రాతో చెప్పారు, ఎంత ట్రై చేసినా హంతకు నాకు గుర్తు రావట్లేదు. నా చుట్టుపక్కల వాళ్ళే చాలా ప్రమాదం కనిపిస్తుంది, వాళ్ళు నా కళ్ళ ముందు ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఎందుకు చూడలేకపోతున్నా అమర్ అనగానే ఎందుకంటే ఆరు ఒక ప్రేమ నిజాన్ని చూడకుండా మీ కళ కట్టిపడుతుంది, స్నేహ అనే ముసుగులో మనోరు మిమ్మల్ని మోసం చేస్తుంది, అలాగే ఆరు ఒక నెలలో తను దాక్కుంటుంది అని బాగా అనుకుంటుంది. ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడం పార్టీ వచ్చారు, ఎక్కడ మొదలెట్టాలి ఎలా గైడెన్స్ ఇవ్వలేకపోవచ్చు అని అమర్ అనగానే రణవీర్ స్టార్ట్ చేయమని చెప్పండి సార్ అని చెప్పి బాగా చెప్తాడు. ఏంటి రణవీర్ నుండా ఎందుకు అని అమర్ అనగానే ఎందుకు ఏంటి అని కారణం అడగద్దు, ఆరు అక్క మీద రణవీర్ వైఫ్ కి మర్డర్ కి సంబంధం చెప్పి అప్పట్లో మీరు అనుమానించారు, రణవీర్ వైఫ్ అని తెలుసుకుంటే మొత్తం బయటపడుతుంది, అందుకే రణవీర్ స్టార్ట్ చేయమని చెప్పి పార్టీగా చెప్పండి నిజాలు బయటకు వస్తాయి అని బాగి అనే థ్యాంక్ యూ మిస్ అమ్మ అంటూ పెళ్ళు దండి వెళ్దాం అని చెప్పేసి ఇంకా అమర్ అంటూ ఐస్ క్రీమ్ అబ్బాయి డబ్బులు ఇచ్చి ఇంకా బయలుదేరుతూ ఉంటారు. హాల్లో రాత్రి పేపర్ చదువుకుంటాడు. అప్పుడే పాత వచ్చి ఏంటి అమరోడు ఇంకా రాలేదని చెప్పి అడగగానే అప్పుడే వస్తూ ఉంటారు. అనుకోసారి వస్తున్నారు అని చెప్పి రాత్రంగానే మిమ్మల్ని వెయిట్ చేయించండి అమరగానే ఏం పర్లేదులే కానీ అన్నట్టు మనోడితో స్టార్ట్ చేశాను ఇప్పుడు సస్పెక్ట్స్ ఉన్నాయి అని పాతగా ఇక్కడ నా స్టడీ రూమ్ లో వెళ్దాం పద అని చెప్పి అమర్ తీసుకెళ్తూ ఉంటాడు. ఏంటి ఆ పాతగా డౌట్స్ మాట్లాడేవి ఏంటి అని యాదమంగం లేదే నేను కన్నీళ్ళు పెట్టుకొని కావని చెప్పి డైవర్ట్ చేసి వచ్చేసా అని చెప్పి మనం అంటూడది. సరే ఏదో డౌట్ గా ఉందంటున్నాడు కదా అని చెప్పి యాదమంగం సరే వెళ్ళి చూద్దాం పదా అని చెప్పి మనోడు యాదం పక్కన గమనిస్తూ ఉంటారు. ఆరు మనం చంపింది బాబ్జీ అని చెప్పేసి పార్దు మొత్తం స్కెచ్ చేసి తీస్తూ ఉంటాడు. ఆ బాబ్జీ సూపర్ ఇచ్చింది ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్స్ అని మొత్తం అంతా చెప్తూ ఉంటాడు. ఆ కిల్లర్స్ అపాయింట్ చేసిన ఈ మెయిన్ కిల్లర్ ఆరు మేడం చనిపోయాక ఆ మెయిన్ కిల్లర్ అలాగే ఆ బాబ్జీ కూడా చనిపోయారు అనగానే లేదు చంపబడ్డారు, అది కూడా మెయిన్ కిల్లర్ చంపారు అని చెప్పి పాత మాటకి అది నువ్వే కదా అని చెప్పేసి యాదమ్మ మనవతో చెప్తూ ఉంటుంది. ఈ మెయిన్ కిల్లర్ మోటివేషన్ ఏంటి తెలిస్తే అసలు అరుంధతి గారు అసలు ఎందుకు చంపారు, అలా అరుంధతి గారికి ఆ మెయిన్ కిల్లర్ శత్రుత్వం ఏంటి అని పార్దు అనగానే నాకు తెలిసి ఆరు శత్రులు ఎవరు లేరు పార్దు, తనంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది అమర్ అనగానే నాకు తెలుసు అయినా మనం చంపి నీ శత్రులు కూడా కావచ్చు కదా అని పార్దు డౌట్ పడుతూ అంటే మీరు ఎన్నో ఆపరేషన్ చేశారు మీరు టార్గెట్ అయ్యారు కదా అని పార్దు అనగానే అప్పుడు వాళ్ళు నన్ను చంపాలి ఆరుని చంపారు అని చెప్పి ఆమె డౌట్ వస్తుంది. ఇది కూడా పాయింటే కదా, కాకపోతే మీకు తెలియని శత్రువులే మేడంని
చంపుంటారు. వాళ్ళ మోటివ్ ఏంటి? కోపం, అసూయ, పగ, ప్రతీకారం అని పాదు అనగానే అవన్నీ నీకే ఉన్నాయి కదా అని చెప్పి శాతం అనగానే అది అందరికీ ఉంటుంది అని మనోహర్ అంటుంది. ఇదిగో ఇలాంటి మోటివ్తో కూడా మర్డర్ జరుగుతాయని చెప్పి అర్థంగా ఈ యాంగిల్ కూడా నేను ఆలోచించాను. నాకు ఎలాంటి క్లూ దొరకలేదు, ఇంకా స్టార్టర్స్ యాంగిల్ వేరే ఉంది అని చెప్పి అమర్ అనగానే ఇంకా పాదు స్కెచ్ చేస్తుంటాడు. ఇంకా తను వెళ్ళి రణవీర్ వైఫ్ అని చెప్పేసి ఇంకా ఒక్కసారిగా అమర్ రాయ్ గారు ఇంకా మనోడు షాక్ అయిపోతుంది. ఇంకా రాధ సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా యాదవ్ కంగారు పడుతూ ఉంటుంది. రణవీర్ వైఫ్ అని చెప్పేసి అమర్ అంటూ ఉంటాడు. ఇదిగో వీళ్ళ దగ్గర నువ్వు స్టార్ట్ చెయ్యి అని చెప్పేసి అమర్ అనగానే ఇంకా మనం టెన్షన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అలా భయపడి చూస్తుంది. ఇదేంటి సడన్ గా అమర్ ఎందుకు రణవీర్ పేరు ఎత్తాడు అని చెప్పి మనం అనగానే చూడు అమర్ సార్ నీ పేరు కూడా రాశారు చూడు అని చెప్పి యాదవ్ అంటూ ఉంటుంది. సూపర్ సార్, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సరైన ట్రాక్ లో పడింది అని చెప్పి రాతలు అంటూ ఉంటాడు. రణవీర్ గురించి విన్నాను కానీ ఆయన అరుదత్ మేడం చనిపోయాక మీకు పరిచయం అయ్యాడు అని చెప్పి పార్దు అనగానే ఏమో అంతా చేశాక పరిచయం అయ్యడం కావని చెప్పేసి లేదా ఆ రణవీర్ వైఫ్ అయినా సరే కనబెట్టలేకపోయాను ఎంత చేసినా సరే అమర్ అనగానే ఓకే సరే నేను కాంటాక్ట్ చేస్తాను, రణవీర్ గురించి మొత్తం నేను తెలుసుకుంటా అని చెప్పి అలాగే తన వైఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాను, నీకు ముందే మార్చిన వారం లోపు అసలు అంతా నేను పట్టుకుంటా అని చెప్పి పాదు అని మాటలకి మనం షాక్ అవుతూ ఉంటుంది. ఇంక భయపడుతుంది. వాడిని పట్టుకున్నాడు మనోహరి అని చెప్పి యాదవ్ అంటుంది. ఇంకా మనోహరి యాదవ్ వెళ్ళిపోతుంటాడు. ఎదురుగా బాగి ఉంటది. ఇంకా మనోహరి యాదవ్ షాక్ అవుతుంటాడు. బాగి చాలా కోపం చూస్తుంది. ఏంటి మనోహరి ఏంటి సడన్గా రణవీర్ పేరు ఎందుకు తీసని చెప్పేసి భయపడుతున్నావా అంటే రణవీర్ వైఫ్ పేరు ఎందుకని చెప్పి భయపడుతున్నావా? ఆయన స్కూల్లో సడన్ గా ఆయనకు నేనే చెప్పా ఎంక్వైరీ అక్కడ స్టార్ట్ చేయమన్నా అని చెప్పేసి బాగి అనగానే ఏ నిన్ను అని చెప్పి మనోడు అంటుంది. నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నీ గురించి నిజాలు అన్ని తెలిసిన మా కారణంగా ఆయనకి ఏమి చెప్పలేకపోతున్నా, నీ గురించి కొడకని ఎస్ఐ చెప్తానుకున్నా తప్పించుకున్నావు కానీ ఇప్పుడు దొరికిపోతావు. అసలు అంతగా నువ్వు చేసిన దాకా ఇదిగో ఆయన అడుగులు నీపే నడిపిస్తాను, నీ చేతికి సంచులు పడిచ్చేదాకా నీ సిక్స్ పళ్ళు చేయకపోతే నీ అర్థ చెల్లెలు బాగమతనే కాదు అని చెప్పేసి బాగి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకా మనల్ని భయపడిపోతూ ఉంటుంది. ప్లీజ్ గుప్తా గారు నాకు సహాయం చెయ్యండి, మా అమ్మని కలపాలి, మనవాడిని ఇంట్లో వెళ్ళగొట్టాలని బుజ్జమ్మని మాటలు పదే పచ్చి గుర్తించుకుంటూ ఉంటాడు. మీ తప్ప నాకు వేరే దారి లేదు, హెల్ప్ మీ గుప్తా గారు అని బుజ్జమ్మ మాట గుర్తించుకొని నేను మాత్రం ఆ బాలకి సాయం చేయగలను, తోడుగా నాగమని పిలవాలి, నాగమాషి ఒక్క మాట ప్రత్యక్షం అవ్వండి అని చిత్తగుప్తుడు అనగానే అప్పుడే మహర్షి వస్తూ ఉంటారు. ఇంకా స్వామిని చూసి ఏంటి వేళపాలకం పిలిచావు అని మహర్షి అంటూ ఉంటారు. అంటే ఒక పనుంది దగ్గర పిలిచాను చెప్పి చిత్తగుప్తుడు అంటూ ఉంటారు. ఏంటి నీకంటే పని పట్టలేదు కాబట్టి బూరం టెస్ట్ వేశావు, మాకు వేరే పనిలే అనుకుంటున్నావా ఏంటి అని మహర్షి అనే మాటలకి మీరు ఎప్పుడిద్దరికి గోల్ పడ్డం తప్ప మీకు పనే ఉంది అని చిత్తగుప్తుడు అంటూ ఉంటారు. అబ్బా నువ్వెందుకు పిలిచావు అది చెప్పు అని మహర్షి అనగానే ఏం లేదు చిత్తుకుడు బాలికకు మళ్ళీ శక్తివంతులు చెయ్యాలి అని చిత్రగుప్తుడు అనగానే అందుకు ఆయన చెప్పాను కదా ఆ రుద్రాక్షమాలు తాకించాలని చెప్పేసి మహర్షి అనగానే నేను ప్రయత్నించాను నా వల్ల కావట్లేదు, తమ సాయం చేసి పిలిచాను అని చిత్రగుప్తు అనగానే ఇదిగో నీ పని కాదు నా పని కాదు, ఇదిగో నేను వెళ్ళిపోతాను చెప్పి మహర్షి అనగానే అలాగనద్దు స్వామి, ఇదిగో ఎలాగైనా సరే ఆ శక్తి లేపడం వల్ల ఆ ప్రచండ వల్ల చాలా ఇబ్బంది పడుతుంది కానీ ఆశా లక్ష్యం నెరవేర్చలేకపోతుంది కానీ చెయ్యాలి కదా అని చిత్తగుప్తంగానే అది తన కర్మ నీకెందుకంట మధ్యలో బాధ అని మహర్షి అనగానే మేము ఎలాగైనా సరే అమ్మాయి గెలిపించాలి అని చిత్తగుప్తంగానే మనకెందుకు అని చెప్పి మహర్షి అనగానే నేనేం చేశాను నాకు తెలియదా ఏంటి మా దగ్గర అన్నీ ఉన్నాయిలే చిత్తగుప్తంగానే ఆయన పాపలు చిట్టా రాయమంటే మా చిట్టాలో రాస్తున్నావా ఏంటి అని మహర్షి అనగానే అంత చిట్టాలు రాయడమే కదా మా పని, మీ చిట్టా కూడా మా గురువుగా చూపించానుకో ఆయన మిమ్మల్ని అనుకుంటారన్నమాట. అబ్బా ఆపు ఆపు ఈ మాటలు తిరుగుతూ నువ్వు కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, సరే ఏం చేయాలో చెప్పు అని మహర్షి అనగానే ధన్యోస్మి అని అంటూ మన మారువేషంలో అక్కడ ఇంట్లోకి వెళ్ళి ఆ బాలికతో మాల తాకించాలని గుప్తా అంటూ ఉంటాడు. ఏంటి మారువేషంలోనా అని అంటే ఏ వేషము అని చెప్పేసి మహర్షి అనగానే
ఒక్కసారి ధూమ్ తాత అని చితుకుతూ అంటూ ఉంటాడు. ఒక్కసారిగా ఇంకా వేషాలు మారిపోతుంటాయి. అదేంటి అని చెప్పేసి మమ్మల్ని ఇలా మార్చారు మహర్షి అనగానే చితుకుతూ దావలాగా మహర్షి ఏమో తునేలా అయిపోతూ ఉంటారు. అసలు ఏం దొరకలేదా ఏంటి నీకు ఇలా చేసావు అని చెప్పి మహర్షి అంటూ ఉంటారు. ఇదే సులభంగా ఉంటుంది అని చెప్పేసి చితుకు అంటూ ఉంటారు. ఇంకా అందరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అవును మను, నువ్వు 7 సంవత్సరాలు కోల్కతాలో ఉన్నావుగా అని పార్థన మన షాక్ అవుతాడు. అదేంటి ముందాక దాకేమో గారు అనేవాడు ఇప్పుడు మను అంటున్నాడు అని చెప్పి బాగా డౌట్ గా పార్థన చూస్తుంది. అప్పుడు మనోడు నాకు ఇప్పుడు చూసాడు, ఇప్పుడు ఇలా మాట్లాడతాడు కోంప తీసి చచా అదేం ఉండదులే అని చెప్పి భార్యకి ఒకసారి పార్థ పెట్టాడు. అదేం ఉండదు అనుకుంటూ ఉంటారు. చెప్పు మను, కోల్కతాలో ఉన్నారా అంటే మీరు హైదరాబాద్ మళ్ళీ ఎప్పుడు వస్తారని చెప్పి పార్థ డౌట్గా అడుగుతూ ఉంటారు. ఆరు పెళ్ళాక లోన్లీగా అనిపించింది, అందుకే ప్లేస్ మారని చెప్పేసి ఆ తర్వాత కోల్కతా అనాథాశ్రమంలోకి వెళ్ళాను అని చెప్తాడు. అంటే కోల్కతాలో మీరున్న అనాథాశ్రమంలో రణవీర్ ఇల్లు దగ్గరలో ఉందిగా అని చెప్పేసి పార్థు డౌట్ మాటలు మనకు భయపడిపోతూ ఉంటుంది. ఇంకొకసారి భార్య కూడా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా నవ్వుకుంటుంది. ఇంకా చూస్తూ నాకు తెలీదు అని రణవీర్ గురించి నాకు ఏం తిన్నట్టు మనకు అంటుంది. అదేంటి మనోహరి, రణవీర్ అంటే ఇల్లు కలకత్తా కదా, మీ అనాథాశ్రమం దగ్గరలో ఉన్నా కదా అని తెలీదా ఏంటి అని భార్య కానీ నేను ఎక్కువ రోజు ఏం లేదులే దానికి దూరంగా ఉన్న ఆయన తర్వాత వర్కింగ్ హాస్టల్ షిఫ్ట్ అయ్యా అని చెప్పి మనోహరి అనగానే అవును కోల్కతాలో మీరు ఏమన్నా జాబ్ చేసేవారా అని పార్థు అనగానే జాబ్ చేద్దామని షిఫ్ట్ అయ్యా అని చెప్పి మనోహరి అనగానే ఏ హాస్టల్లో ఉండేవారు మీరు, ఆ రికార్డ్స్ ఉన్నాయా అని పార్థు అనగానే ఆయన హాస్టల్ వాళ్ళు రికార్డ్స్ ఏం మెయింటైన్ చేయాల అని మనోహరి అనగానే ఎందుకు అని పార్థు అంటూ ఉంటాడు. అవును ఒక నిమిషం ఆయన మనోహరి ఎందుకు ఇవన్నీ అడుగుతున్నా పార్థు అని అమర్ అనగానే ఎందుకంటే నేను కోల్కతాలో ఉన్న మా టీవీ చెప్పి రణవీర్ గురించి ఎంక్వైరీ చేయించా అని పార్థ మాటలు యాదమ్మ మన ఒకరు చూసి టెన్షన్ పడుతూ ఉంటారు. రణవీర్ అంట ఒక ఆర్ఫన్ ని రిజిస్టర్ మ్యారేజ్ చేస్తున్నాడంట అని పార్థు అన్న మాటకి మనం ఇంకా షాక్ అవుతూ ఉండదు. ఇంకా రాత్రి బాగా నవ్వుకుంటూ ఉంటారు. బ్యాడ్ లక్ ఏంటంటే రిజిస్టర్ ఆఫీస్ లో ఆ బిల్లుకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమీ లేవు అని చెప్పేసి అంటే మా వాళ్ళు వెళ్తున్నారు 2 రోజుల్లో రణవీర్ వైఫ్ గురించి పేరు ఫోటో మొత్తం కనిపెడతా అని పార్థ మాటలకి ఇంకా మనం పొలాడుతుంటది. ఇంకా అదే పనిగా మనం వాటర్ తాగుని ప్రార్థిస్తూ ఉంటాడు. బాగి మనోడు తల మీద తట్టుతూ అదే పనిగా రాతోని చూసి ఇంకా నవ్వుతుండదు. ఇంకా రాతో చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా మన టెన్షన్ స్టార్ట్ అవుతుంటది. మెల్లగా తినని మనో కంగారు ఏం లేదు అమ్మారు మనోరి కొన్ని రోజులు రణవీర్ దగ్గర హోమ్ దగ్గర ఉంది కాబట్టి నాకు తెలిసి తన వైఫ్ గురించి తన పెళ్లి గురించి తెలిసేమో అడిగా అని చెప్పి పాదు అనగానే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది సార్ బాగి అనగానే అంత దగ్గరలో ఉండగానే తెలీదు అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. నాకేం తెలీదు అని మన అన్నమాట అని చెప్పి రాతోడు చూస్తూ ఉంటాడు. అసలు నేను కోపతున్నప్పుడు రణవీర్ అడవ నాకు తెలీదు నీ ఇంట్లో చూడటమే అని మనోడు అనగానే కూల్ మను నువ్వు ఎందుకని సీరియస్ అవుతున్నావు, నేను రణవీర్ వైఫ్ గురించి అడిగాను తప్ప మీరే రణవీర్ వైఫ్ అని చెప్పేసి నేను చెప్పలేదుగా అని పార్దు అన్న మాటకి మనోడు మళ్ళీ షాక్ అవుతుంది. ఇంకా అమ్మ అలాగే యాదమ్మ కూడా డౌట్గా చూస్తూ ఉంటారు. ఇంకా సూపర్ సార్ మీరు చాలా దగ్గరికి వచ్చారు అని బాగా అనుకుంటుంది. మీరు గ్రేట్ ఆఫీసర్ అని పార్దు కూడా నవ్వుకుంటూ ఉంటాడు. ఆయన ఎవరు తెలుసు మీరే రణవీర్ వైఫ్ ఏమో అని చెప్పి పార్దు అన్న మాటలకి ఒక్కసారిగా అందరు షాక్ అవుతూ ఉంటారు. ఇంకా మనం ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది.